హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందుగా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రము స్తోత్రం. దయగల మా తండ్రి యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు. పునరుత్థాన దినములో మమ్మల్ని అందరూ కూడా మీ సన్నిధిలోనికి సమకూర్చినారు. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. తన అల్పురం బలహీనం ప్రభా, తండ్రి ఎందుకు పనికిరాని వారమైన మమ్మల్ని మీరు ప్రేమించినారు ప్రభా. తండ్రి మమ్మల్ని మీ బిడ్డలుగా తండ్రి మరి చేసుకున్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. యేసుక్రీస్తు ద్వారా మీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించిన స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా తన ఇంతవరకు ప్రభా మీ నామం మేము స్తుతించినాం, ఆరాధించినాం ప్రభా. మరి ప్రాముఖ్యంగా మీకు వాక్యం మేము సమర్పిస్తూ ఉండగా తండ్రి మరి మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ ఉన్నాం తండ్రి. మరి వాక్యములో మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు అనే గ్రహింపు ప్రతి ఒక్కరూ కలిగి ఉందరు గాక. తను మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మీకు వాక్యమును ప్రభా మేమందరూ అందరూ ప్రభా మరి సమర్పించుకుంటూ ఉన్నాం, వాక్యమును సమర్పిస్తున్నాం. మమ్మల్ని స్వీకరించండి మీరు ప్రభా. మాలో మీకు అయిష్టమైనది ఏమన్నా తొలగించండి ప్రభా. మేము తొలగించుకుంటాం నాయన. దయతో మీ కృప మా మీద సమృద్ధిగా కురిపించండి. మమ్మల్ని మీకే అర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 17:26 నుండి కొన్ని వచనాలు. నోవు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెళ్ళికి ఇవ్వడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనం చేశాను. ఆమేన్. ముప్పై వచనం. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, మా ప్రేమైన యేసయ్య, మీకే వందనాలు స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ముఖ్యంగా చదువుని వాక్య భాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యము మీది నాయన, మాట్లాడేవారు మీరు. వాక్యంలో ఉన్న ప్రతి సత్యము కూడా ప్రభా మాకు బయలుపరుచువారు మీరు నాయన. ఎందుకంటే ప్రభా మీరు మాట్లాడితేనే కానీ ప్రభా మేము బ్రతకలేము నాయన. ఎందుకంటే మీకు వాక్యం మాకు జీవమై ఉన్నది. అంత మాత్రమే కాదు ప్రభా, మీకు వాక్యం మాకు జీవాహారమై ఉన్నది. అదే మాకు బలాన్ని ఇస్తున్నది నాయన. అదే మమ్మల్ని వాక్య ప్రకారంగా జీవించి దానికి నిలబెడుతుంది. తను మీకు స్తోత్రాలు కనుక ప్రభా మాకందరికి కూడా మరి వినగలిగిన చెవులో మీరు దయచేయండి. ఈ సమయంలో ప్రభా మీరు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మేము విని అర్థం చేసుకునే జీవితాలు మాకు దయచేయండి ప్రభు. దేవుడు నా కోసమే మాట్లాడుతున్నాడు అనే గ్రహింపుతో మేమందరము వాక్యమును విందుము గాక. తను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నన్ను మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నేను మాట్లాడకుండా ప్రభు మీరు మాత్రమే మాట్లాడండి. అల్పుడను బలహీనును ఎందుకు పనికిరాని వాడను ప్రభు. నన్ను మీకు సిలువ చాటం మరుగు చేయండి. మీరు మాత్రమే మీకు వాక్యం ద్వారా మాట్లాడి ప్రభా మరి మేము ఎలా జీవిస్తున్నామో, ఎలా జీవించాలో, ఏ గడిలో మేము జీవించాలో, ఎలా జీవించాలో మీకు మాకు బోధించండి, నేర్పించండి. మమ్మల్ని మీరు ప్రభు వాక్యం ద్వారా స్థిరపరచండి, మా జీవితాలను బలపరచండి. మీరు ఈ వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ఈ ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుచూ ఉన్నాం, ఆమేన్. అందరూ కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమల దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు కలుగును గాక, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. పరిశుద్ధ గ్రంథములోని మనం లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. పోయిన వారము ఇదే అధ్యాయం మనం చదువుకున్నాం. ఎంతమంది గుర్తున్నది? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇదే అధ్యాయంలోని దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నాం. మరి దేవుడు ప్రవక్త మనకి ఇచ్చిన వర్తమానం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. లూకా సువార్త 17:26 వచనం ఏం చెప్తుంది? చదవండి ఒకసారి గట్టిగా. నోహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును అనేది దేవుని వాక్యము. ఇదే వాక్యం మీద ఇదే టాపిక్గా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుని స్తోత్రం. మన టాపిక్ అంటూ కూడా ఇదే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నోహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును అనే సబ్జెక్టే మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పోయిన వారం మనం విన్నాం నోహు దినములలో ఎట్లా ఉన్నది, ఆ దినాన్ని వారు ఎట్లా జీవిస్తున్నారు, అది భయంకరమైన స్థితిలో ఆ దినాల్లో ప్రపంచం ఉంది. పాపములో ఉన్నట్టుగా దేవుణ్ణి బాధ పెట్టినట్టుగా దేవుని వాక్యం మనం చదువుకున్నాం. హల్లెలూయా. నిజమేనా? ఆ వాక్యం మనం ఎక్కడ చూసుకున్నాం? ఆదికాండంలో చూసాం. నిజమేనా? సరే, ఒకసారి మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండంలో 6వ అధ్యాయంలో మాట ఒకసారి చదువుకుందాం. ఎందుకంటే పోయిన రాని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒకసారి ఆదికాండము చదవండి ఒకసారి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఈ మాట మీకు అర్థమైంది కదా? అంటే దేవుడు ఎట్లా బాధపడుతున్నాడు మన నరుణ్ణి చేసినందుకు అనేది ఈ వాక్యం అర్థం చేసుకుంటున్నాం. మీరు అర్థం కావాలంటే పోయిన వారంలో మనం విన్నటువంటి మెసేజ్ వినండి. వీడియో ఉంది, అది మీరు వినండి. దేవుని స్తోత్రం. అది నేను మళ్ళీ మీకు చెప్పట్లేదు. అందులో చాలా క్లియర్గా చాలా విషయాలు దేవుడు మాట్లాడారు. దేవుని స్తోత్రం. అక్కడ ఏమన్నారు? నరుల చెడుతనము, మంచితనం కాదు. దేవుని స్తోత్రం. మీకు తెలుసా, దేవుడు మంచివాడని బైబిల్ చెప్తున్నది. దేవుడు చేసింది ప్రతిదీ కూడా మంచిదే కదా. సృష్టిని దేవుడు చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? అది మంచిది అన్నాడు ఆయన. నిజమేనా? ప్రతిదీ మంచిది అన్నాడు. మానవుని చేసినప్పుడు మంచివాడిగానే చేశాడు, తన రూపంలో చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకోసం తన రూపంలో చేసుకున్నాడు? తన కోసం ఈ లోకంలో జీవిస్తాడని దేవుడు ఆ రీతి తన రూపంలో చేసుకున్నట్టుగా బైబిల్ చెప్తూ ఉన్నది. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే ఇంకా మనం కింద నుండి చదువుకుంటూ పోతే ఆ దినాల్లో మరి దేవుడు నశించిపోయిన ప్రజల కోసము మరి తన మాటలు వినిపించాలంటే ఎవరు మంచి వాళ్ళు కనబడలేదు. కానీ చివరికి ఒక ఆయన కనబడ్డాడు. ఆయన ఎవరంటే ఆయనే నోవహు అని బైబిల్ చెప్తున్నది. నిజమేనా? బైబిల్ చెప్తున్నది నోవహు దేవునితో నడిచిన వాడని. కనుక దేవుడు నోవహును ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీకు తెలుసు, నోవహు బాగా చదువుకున్నవాడు కాదు, విద్య కలిగిన వాడు కాదు. ఆయన ఒక వ్యవసాయము పని చేసుకునేవాడు. అయినప్పుడు కూడా ఆయన నీతిమంతుడుగా దేవుని కనబడ్డాడు. హల్లెలూయా. కనుక దేవుడు నోహును ఎన్నుకున్నాడు. దేవుడు నోహుతో మాట్లాడడం స్టార్ట్ చేసినాడు. ఎట్టున్నారా? హల్లెలూయా. కనుక నోహు మాట అంతా కూడా దేవుని మాటకనే అప్పుడు నిలబెట్టుకున్నాడు దేవుడు. నిజమేనా? దేవుడి మాట నోహులో దేవుడు పెట్టాడు. ఎందుకంటే దేవుడు నోహులో ఉండి మాట్లాడుతున్నాడు కనుక నోహు చెప్పిన మాట జరిగి తీరాలి. నిజమేనా? ఈ మాటలు మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే మొట్టమొదటిగా ఆయన అన్నాడు నోహు దినములలో జరిగినట్టు అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ మాట చెప్పేది ఎవరు? ఈ మాట ఎవరు చెప్తున్నారు? నోహు దినములలో జరిగినట్టు అనే మాట ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? నోహు దినములో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగునని చెప్పాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎక్కడి దాకా మనం విన్నామంటే దాదాపు నోహుతో దేవుడు చెప్పాడు, నువ్వు ఓడ తయారు చేయమన్నాడు, ఓడ తయారు చేశాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం.
ఓడలోకి వచ్చిన వాళ్ళకి అందరికీ రక్షణ ఉంటుంది, మీరు రక్షించబడతలేకపోతే నాశనం అయిపోతారు అని చెప్పమన్నాడు. అలాగే నోహు కూడా చెప్పాడు. ఆమేన్. 3 విషయాలు నేను చెప్పాను, మీకు గుర్తున్నదా? హల్లెలూయా. ఎంతమంది గుర్తున్నారు? దేవునికి స్తోత్రం. 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఏంటిది? వర్తమానం వినకముందు వారు ఏ స్థితిలో ఎట్లా జీవించారో, వర్తమానం విన్న తర్వాత ఎట్లా జీవించారో మీకు తెలుసా? వర్తమానము వాక్యం వినకముందు జీవితం ఎట్లా ఉంటుందంటే భయపడకుండా జీవిస్తాం కావచ్చు దేవుడు అంటే, కానీ వాక్యం విన్న తర్వాత ఏం కావాలి? వాక్యం విన్న తర్వాత మార్పు రావాలి. నిజమేనా? మన జీవితాల్లో వాక్యం వినకున్నప్పుడు ఒక తీరే, విన్న తర్వాత ఒకటి తీరే అంటే అది సరైనది కాదు. అర్థమైందా? ఒకసారి నీకు వాక్యం తెలియదు, వర్తమానము తెలియదు, ఒకప్పుడు తెలియనప్పుడు ఒక రకంగా జీవించాం, కానీ వర్తమానం తెలిసిన తర్వాత జీవితం ఎట్లా ఉంటుంది? మారిపోయిన జీవితం అది. ఆమేన్. అరే తెలియనప్పుడు అది పాపం చేసావు, తప్పులు చేసావు, మోసం చేసావు, అబద్ధాలు ఆడావు, ఏమేమో చేసావు, కానీ వాక్యం తెలుసుకున్నప్పుడు అవన్నీ లేవండి, అవన్నీ లేవు. ఎందుకంటే అప్పుడు వాక్యం మనకు తెలియదు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడారో, వాక్యం ద్వారా మాట్లాడారో, నువ్వు తెలుసుకున్నావో, నీ జీవితాన్ని మార్చుకున్నావో, చూడండి ఆ పాత జీవితం అంతా పోయింది. ఎందుకంటే మాట్లాడిన తర్వాత. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ఈ వాక్యం మనం చూడగలిగితే మత్తయి సువార్తలో మాట ఉండి చూడండి, 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ నుంచి వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం చదువుతాం. అందరూ కూడా చూడండి, ఇప్పుడు చూడండి, బైబిల్ చదువుతాడు, వాక్యం చూడండి. చదవండి. నోవహు దినములు ఎట్లుండెను? మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. తర్వాత జల ప్రళయముకు ముందటి దినములలో, వింటున్నారా? ఇది జల ప్రళయమునకు వచ్చిన తర్వాత, లేకపోతే ముందటి దినములలో అని బైబిల్ చెప్తూ ఉన్నది. హల్లెలూయా. జల ప్రళయమునకు ముందటి దినములలో అంటే జల ప్రళయం రాకముందు. అర్థం కావట్లేదా? హల్లెలూయా. జల ప్రళయమునకు ముందటి దినములలో, చదవండి. ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు, అంటే 3 విషయాలు ఉన్నాయి ఇందులో, అర్థం చేసుకోండి. జల ప్రళయమునకు ముందటి దినాలు అంటే జల ప్రళయం ద్వారా దేవునికి నాశనం చేయలే. ముందటి దినం అంటే నిజమేనా? హల్లెలూయా. ఆ ముందటి దినం కంటే ఇంకో ముందటి దినం ఏంటంటే అప్పటికి వారికి వాక్యం తెలియదు, పాపంలో పడిపోయినారు, పాపం చేస్తున్నారు, దేవుడు బాధపడ్డాడు, వారు చేసినందుకు దేవుడు ఏడ్చినట్టుగా బైబిల్ చెప్తున్నది. తర్వాత దేవుడు ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు, ఒక మానవుని ఏర్పాటు చేసుకున్నాడు వారితో మాట్లాడదామని. నిజమేనా? సరే, నోవహు ద్వారా మాట్లాడిన తర్వాత కూడా వారి లోపల మార్పు రాలేదు. హల్లెలూయా. అక్కడ ఏం చెప్తుంది వాక్యం? నోవహు దినములు ఎలాగుండే మనుషుకు రాకడ అట్లాగే జల ప్రళయమునకు ముందటి దినాలలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం దాకా, అంటే ఈ మధ్యలో ఏమైంది? వర్తమానం చెప్పబడింది. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయా. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు అంటే అర్థమైంది, వాళ్ళకు వర్తమానము చెప్పబడింది. అంతేనా? అవునండి, వర్తమానం చెప్పబడింది. కానీ ఏమైంది? జలప్రలయమునకు ముందటి దినములలో, తర్వాత ఓడలోనికి వెళ్ళిన దినం వరకు, అంటే ఎట్లున్నదంటే ఇదంతా కూడా జాగ్రత్తనండి. ఇక్కడ ఎట్లుంటుందంటే, అయితే అదే పని ఆయన పని. ఎవరి పని? నోవు పనికి అదే పని అని చెప్పుకుంటూనే పోతాడు కదా. విన్నారా? హల్లెలూయా. ఆయనకి ఏం పని ఉండదండి. ఆ దేవుడు చెప్తున్నాడు, ఆయన చెప్తున్నాడు అంటాడు. ఆయన గదే పని, ఇంకేం పని లేదు. మాకు బోల్డని పనులు ఉంటాయి, మన లెక్కనే మనకు చాలా పనులు ఉంటాయి, లేవా? ఏమంటారు మీరు?
ప్రార్థన గ్రంథం అంటే మాకు చాలా పని ఉండదండి. ఆయనకి ఏం పని ఉన్నది? వాక్యం బతుకుంటా అంటాడు, వాక్యం చెప్తా అంటాడు కదా. అర్థమవుతుందా? అట్లా అనుకున్నారండి. అక్కడ ఆయన్ను పిచ్చోళ్ళ లెక్క చూశారు. ఎటున్నారా? హల్లెలూయా. అట్లా నోవహును వాళ్ళు ఆలోచించారు. చూడండి, సాయంకాల వర్తమానికుడు అవర్తమానం వాళ్ళు పోగుతున్నాడు. ఏమన్నాడంటే చూడండి, నోవహు తన ఓడ గుమ్మం ముందు 120 సంవత్సరాలు ప్రకటించను. చివరికి వారు అతని వైపు తిరిగి పరిహాసం చేశారు. ఈ కొటేషన్ ఇది సాయంకాల వర్తమానికుడు వర్తమానంలో పోగుతుంటాడు. పారా నంబర్ 113 పారా నంబర్లు ఈ మాట చెప్తారు. చూడండి, వాళ్ళు ఎట్లున్నారంటే చివరకు వారు అతని వైపు తిరిగి పరిహాసం చేశారు. నోవు ఇక్కడ ఉన్నట ఓడ గుమ్మం ముందు నిలబడి మొత్తుకుంటాడట, రండి ఓడలోకి రండి అని. హల్లెలూయా. వినపడుతుందా? దేవునికి స్తోత్రం. మొత్తుకుంటున్నాడండి, రండి నాశనం కాకుండా రండి, నాశనం అయిపోతారు అని ఆయన మొత్తుకుంటున్నాడు. పిచ్చోళ్ళలాగానే వారు నిజంగా పిచ్చోడే అనుకుని ఏమన్నారు? వాళ్ళు పరిహాసం చేశారు. ఈ మాట నా మాట కదండి, మన ప్రవక్త చెప్పిన మాట ఇది. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. చూడండి, ఆయన అన్నాడు, పరిహాసం చేశారు, నిందించారు. నోహు తలంచుకొలుసు చూడండి, ఆయన మాట వింటూనే ఉన్నారు, ఆయనను అపహాస్యం చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన చెప్పుకుంటూ లాస్ట్కు దేవుడు చెప్పినట్టుగానే ఓడలోకి వెళ్ళమన్నాడు దేవుడు. ఓడలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. వింటున్నారా? ఆమేన్. చూడండి, అదంతా కూడా అలాగే జరిగింది. తర్వాత దేవుడు లాస్ట్కి ఏం చేసినాడు? వాళ్ళు నోవహు కుటుంబం అంతా కూడా ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అనే యెహోవా ఏం చేశాడు? నోవహు కుటుంబము తర్వాత దేవుడు చెప్పిన రీతిగానే ప్రపంచంలో ఉన్న ప్రతిదీ జతలుగా తీసుకుపోమన్నాడు. అన్ని తీసుకుపోయాడు. కుటుంబం కూడా అందరూ వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయినారు. తర్వాత ఆ గుమ్మము దగ్గర చాలా మొత్తుకున్నాడు. లాస్ట్కు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళిపో లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేసినాడు? ఆ డోర్ క్లోజ్ చేశాడు. ఆమేన్. ఆ ఓడ తలుపులు మూసివేశాడు దేవుడైన యెహోవా. ఆమేన్. ఇప్పుడు చూడండి, అప్పుడట ఆ ప్రజలు ఆ ఓడ చుట్టూ చేరి ఏమి జరుగునో చూస్తూ చాలామంది గుంపుగూడినట్ట. ఏమన్నాడు ఆయన? సరే ఏమన్నాడు? ఏం చెప్పాడండి? వినలేదా? నోహు ఏం చెప్పాడు ప్రవక్త? దేవుడు ఏమన్నాడో అదే చెప్పాడు ఆయన. వీళ్ళందరూ తమాషా చేస్తున్నాడని చూద్దాం. అందరూ చాలామంది ఓడ పక్కన ఉన్నారట. ఇక్కడ అదే చెప్తున్నాడు. సో ఆ ప్రజలు ఓడ చుట్టూ చేరి ఏమి జరుగునో అని చుట్టూ నిలబడ్డారు. నిలబడగానే ఒకరోజు ఏం జరుగుతుంది? అది వాళ్ళు పోయినారు. ఒకరోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, ఏం జరుగుతలేదు, అంత పిచ్చోడే. ఏది మరి జలప్రళయం? వర్షమేది. ఒకరోజు దాటిపోయింది, రెండో రోజు దాటిపోయింది, మూడో రోజు దాటిపోయింది, నాలుగో రోజు దాటిపోయింది, ఐదో రోజు దాటిపోయింది, ఆరో రోజు దాటిపోయింది. వాళ్ళు చూస్తూ నిలబడ్డారు. దేవుని కార్యం ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా మీకు? 7 దినములు తర్వాత. ఆమేన్. హల్లెలూయా. 7 దినములు వాళ్ళు అక్కడే ఉన్నారట. వాళ్ళకు చెమటలే పట్టేసిపోతాయి. చెమటలు చూసి వాళ్ళకి విసిగే వస్తుంది. ఎంత మోసం చేస్తాడు ఈయన అనుకున్నారు. ఎవరైనా వాళ్ళు అనుకున్నారు, వాళ్ళకి యాస్ట్ వస్తుంది, విసుగు వస్తుంది. కానీ డోర్ దగ్గర మీరు పోలేరు కదా, డోర్ ఆయన తీయలేడు కదా. ఆ డోర్ పెట్టింది దేవుడు అనే యెహోవా. చూడండి, వాళ్ళు 7 దినముల దాకా అక్కడే ఉన్నారట. పిల్లలు గమనించండి, వాళ్ళు చెమటలు పట్టేంత సమయం అక్కడ ఉన్నారట. ఆ తర్వాత 7వ దినమందు వర్షము కురవడం ప్రారంభమాయను. అర్థమవుతామని చెప్పండి. హల్లెలూయా. వర్షం ఎప్పుడు స్టార్ట్ అయింది? 7వ దినం తర్వాత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుర్తున్నదా మీకు? 7 అనేది చాలా ప్రాముఖ్యమైన సంఖ్య. ఆమేన్. నిజమేనా? మనం ఎక్కడ ఉన్నాం?
చూడండి ఏం జరిగింది అక్కడ, తర్వాత ఏం జరిగింది. దేవుడు ఏమి చెప్పాడో జరిగింది. దేవుడు చెప్పంది ఎప్పుడు ఏది జరగదు. ఎందుకంటే ప్రవక్త మాట కాదు. ప్రవక్త ఏం చేస్తాడంటే దేవుడు చెప్పిందే చెప్తాడు. ఆమేన్. ప్రవక్త సొంత మాటలు చెప్పాడు. ఎందుకంటే ప్రవక్తల్లో దేవుడు ఉండి మాట్లాడే మాటలన్నీ కూడా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మీరు చూడండి పిల్లారా, వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో, వాడు నోహు జల ప్రళయము ఓడలోనికి వెళ్ళే దినం వరకు కూడా వారు ఎట్లున్నారు. 38వ వచనము మత్తయి సువార్త. ఎట్లున్నట్టు వాళ్ళు జల ప్రళయములు చూడండి 38వ వచనం. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు కూడా వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకును పెళ్ళికి ఇచ్చుచు ఉండిరి. ఆమేన్. 39వ వచనము. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. ఎట్లున్నా చూడండి, అంటే అకస్మాత్తుగా వచ్చేదాకా కూడా తెలియదు. అర్థం కాలే మీకు? అంటే దేవుడు చెప్పకుండా చేస్తుండే ఆ కార్యము. గమనించి అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. దేవుడు ఎప్పుడు కూడా చెప్పే చేస్తాడు, చెప్పకుండా ఏది చేయడు ఆయన. నిజమేనా? ఏది జరుగుతుంది ముందే చెప్తాడు ఆయన. జరగక ముందే మీరు జాగ్రత్తగా ఉండడం చెప్పేదే దేవుడు. నిజమేనా? అందుకనే బైబిల్ అని చెప్తున్నది, ముందు హెచ్చరిక అటు తర్వాత తీర్పు. హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. దేవుడు నోవహులో చెప్పాడు. కానీ చూడండి వారు ఎట్లా ఉన్నారంటే, మాకు పనులు చాలా ఉన్నాయండి, సేమ్ అండి ఇది నోవు దినం ఎట్లా ఉంటాయో చివరి దినం అట్లే ఉంటాయి. ఇప్పుడు మనకి ఎంత టైం ఉన్నదండి కదా, మన పనులకు ఎంత టైం ఉంటుందంటే మస్తు టైం ఉంటుంది. ఇటు చూడండి కదా, రేపటిదాకా నీకు ఇంపార్టెంట్ వర్క్ ఉన్నది అనుకో, తప్పకుండా ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది. ఏం చేస్తామంటే ఇవాళ ఇప్పుడు కూర్చొని రేపటిదాకా కూర్చుంటావు. ఎందుకంటే అది నీకు ఇంపార్టెంట్. అదే వాక్యం చదువుకుంటూ ఉండమంటే నీకు ఇంపార్టెంట్ కాదు అది. నిజమేనా? అర్థమైందా? ఇన్ని పనులు ఉంటాయి మనకి. వాక్యం 2-3 గంటలు దేవునితో ఉండాలంటే కష్టమవుతుంది. వర్తమానం చదవాలంటే కష్టమే. ప్రార్థన 2-3 గంటలు కూర్చోండి, బుధవారం ప్రార్థనకు రండి, ఉపవాసం ప్రార్థనకు రండి, ఆదివారం 2 గంటలను ఉండండి అంటే మనకి యాష్ట వస్తుందండి. యాష్ట విసుగే వచ్చేస్తుంది. టైం దిక్కు చూస్తారు, గడియారం దిక్కు చూస్తారు, వాచ్ చూసుకుంటారు, వారం మొఖాలు చూసుకుంటారు, గూసులు పెట్టుకుంటారు. ఇది అప్పుడు వాళ్ళు చేసిన పని ఇదంతా కూడా. ఇప్పుడు మనమే అదే చేస్తున్నాం. అర్థమైందా? హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు బైబిల్ చెప్తున్నదండి, నోవు దినంలో అట్లా ఉన్నది పరిస్థితి. అది ఎప్పుడు ఉంటుంది? చివరి దినాల్లో ఉంటుంది. హల్లెలూయా. నోవు దినంలో జరిగినట్టు మనుష్య కుమారుని దినంలో జరుగుతున్న వాక్యం చెప్తూ ఉంది. చూడండి దేవుని బిడ్డలారు గమనించండి. అక్కడ ఏమన్నారు చూడండి. 39వ వచనం ఏమందంటే, జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని పోయేదాకా కూడా తెలియదు. అంటే ఇది ఎట్లున్నా తెలుసా మీకు? చూద్దామండి ఉరుస్తుందంటే చూద్దాం, వర్షం వచ్చినప్పుడు చూద్దామంటే వర్షం రానే వచ్చింది, కురుస్తూనే ఉండే కదా. అర్థమైందన్నమాట. అక్కడ ఏంటంటే సిద్ధపాటు లేదు జీవితంలో. చూద్దాం తర్వాత, బుద్ధి లేని కనికలకనే ఉన్నది. చూద్దాం తర్వాత. అకస్మాత్తుగా రానే వచ్చింది. దేవుడు చెప్పినట్టుగానే జరిగిందా కార్యం లేదా? దేవుని మాట ఎప్పుడు మారదండి. ఆమేన్. ఇవాళ నువ్వు అనుకోవచ్చు జరుగుతులేదండి అని, కానీ తప్పకుండా జరిగి తీరుతుంది అది. ఎందుకంటే దేవుడైనా యెహోవా మాట సెలవిచ్చాడు. దేవుని మాట పొల్లైనను సున్నైనను కూడా తప్పకుండా జరిగి తీరుతుంది. వాళ్ళని తప్పిపోదండి. చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లున్నారు చూడండి. వాళ్ళు ఎట్లున్నారంటే అది వచ్చేదాకా కూడా, జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుపోయేదాకా కూడా ఎట్లున్నారంటే ఆయన గురించి లేదు, మాట గురించి ఆలోచనే లేదు కదా. కొంతమంది మన సంఘం కొంతమంది ఉంటారు, ప్రజలు, విశ్వాసులు, ఎవరు ప్రార్థన చేయాల ఆదివారమేనా, ఇలా బుధవారమేనా, ఇవాళ నాకు గుర్తే లేదు, ఇలా ఉపవాస ప్రార్థన దినమేనంటే ఉపవాస ప్రార్థన వాళ్ళకి గుర్తుండదు.
ఎందుకంటే అంత బిజీ అయిపోయారు వాళ్ళు కదా. వినపడుతుందా? అంటే వాళ్ళకి ఎట్లా అంత బిజీ ఎప్పుడైనా తెలుసా మీకు? వాళ్ళ పని మీద ఉన్న ఇంట్రెస్ట్ అనేది దేవుని వాక్యం మీద లేదు, ఇంట్రెస్ట్ లేదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు పని చేసుకోవద్దని నేను చెప్పట్లే, కానీ పని కంటే ఎక్కువ సమయం దేవునికి ఇచ్చేసాయి. ఈ బ్రతుకుతీరు లోకంలో బ్రతుకుతున్నాం, అది ఇంపార్టెంట్ కాదు. ఆ ఎల్లకాలం జీవించేది కాదు, కొంతకాలమే ఈ లోకంలో జీవిస్తాం. అదే మాట బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా. కానీ చిరకాలము యెహోవాతో ఉంటాం మనం. చిరకాలం దేవునితో ఉండాలి. చిరకాలం దేవునితో ఉండాలంటే ఎక్కువ సమయము లోకానికి ఇస్తురు కాదు, ఈ సొంత వాళ్ళకి ఇస్తురు కాదు. అందుకని అంత్య దినాల్లో ప్రజలు ఎట్లా ఉంటారని బైబిల్ చెప్తుంది తిమోతి పత్రికలో, పైకి భక్తి గలవారిలాగా ఉంటారు, ఆయనంత భక్తుడు ఎవరు లేరుగా అన్నట్టుగా జీవిస్తారు. ఎంత అబ్బా నిజంగా ఇటువంటి వాళ్ళు లేడండి అని ప్రపంచం అనుకున్నట్టుగా జీవిస్తారు. అంత్య దినాల్లో భక్తి గలవారు ఏం చేస్తారు? శక్తి లేకుండా జీవిస్తారండి, వాక్యం లేకుండా జీవిస్తారు. అంత ఉన్నట్టుగానే నటిస్తారు, జీవిస్తారు. నటించేవాడు ఎవడు? వేషధారి ఎవడు? సాతానుగా కదా. వేషధారి అంటే అది యాక్షన్ చేసేటోడు, యాక్టింగ్, గొప్ప యాక్టర్. మంచి యాక్టర్లు ఉన్నారు మన దగ్గర. ఇక్కడ ఉన్నారు ఎవరన్నా? హల్లెలూయా. సంతోషం నవ్వుతున్నట్టున్నారు. హల్లెలూయా. యాక్టర్స్ ఉన్నారా? ఇది ఇక్కడ ఉండకండి. మన దేవుడు యాక్టర్ కాదు. హల్లెలూయా. యాక్టర్ అంటే ఏం దొరికినా వేషధారణ అంటే ఏంటిది? లేనిది ఉన్నట్టుగా. ఇప్పుడు నువ్వు ఎస్ఐ ఉన్నావు అనుకోండి, ఎస్ఐగా నువ్వు ఉండాలి అంటే ఏం చేస్తావు? ఎస్ఐ డ్రెస్ వేసుకుంటావు, కానీ నువ్వే అన్నీ వేసుకుంటావు, టోపీ పెట్టుకుంటావు, అన్నీ పెట్టుకుంటావు, డ్రెస్ వేసుకుంటావు, అయిపోయా. నువ్వు ఎస్ఐ అని వేసుకున్నంత మాత్రం ఎస్ఐ అవుతావా? అది వేషధారణ కదా. నువ్వు దేవుని బిడ్డ కానే కావు, అయినట్టుగా నటిస్తున్నావు, నటనది. వింటున్నారా? హల్లెలూయా. టైం లేదని చెప్పకండి, ఎందుకంటే నష్టపోతారు మీరే. హల్లెలూయా. నిజమైన వాక్యం వింటున్నారు, వర్తమానం వింటున్నారు, చెప్పబడుతున్నది, సమయం అయిపోతున్నది, మనకు సమయం లేదు. మీరు అనుకోవచ్చు సమయం లేదు, ఉద్యోగానికి సమయం ఇస్తాను నేను. ఇవ్వను. ఎక్కువ సమయము దేవునికి మాత్రం ఇచ్చేదానికి సిద్ధపడు. ఎందుకంటే అందరూ పనులు చేసుకుంటారు, గొప్ప ఏం కాదు, అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి లోకంలో. కానీ దానికి ప్రిఫరెన్స్గా మనం ఇచ్చే దేవుని బిడ్డలు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఫస్ట్ ప్రియారిటీ దేనికి? మొదటి స్థానం దేనికి? దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రభుత్వం చెప్పలేదా? హల్లెలూయా. మొదటి స్థానం దేవునికి ఇవ్వమన్నాడు ఆయన. నిజమేనా? రాజ్యము నీతిని ఎప్పుడు వెతకమన్నాడు ఆయన? మొదటినే వెతకమన్నాడు. వాక్యం దగ్గరికి ఎప్పుడు మనం వస్తాం? సమయం ఉంటేనే బైబుల్ చదువుతాం. మన పనులు చేయబట్టి అలసిపోతాం. నిజమేనా? జాబ్ పోయి ఇచ్చారు, మీరు అలసిపోతారు, ఇక అయిపోయి తిని పడుకున్నాడే పని. బైబుల్ ముట్టుకుంటే చేత కాదు. ఆ పని అయితే నీ పని అయితే చేసుకుంటావు, అది ఇంపార్టెంట్. నీకు బతుకుతావు కదా. ఆ బతుకు వేరు, ఈ బతుకు వేరు. ఇది బతుకు కాదా? ఆత్మీయ జీవితం కాదా ఇది? ఆత్మీయ బ్రతుకు కావాలంటే వాక్యం కావాలి. వాక్యమే నేను బతికిస్తుంది, వాక్యమే నేను ఎల్లకాలం జీవింపజేస్తుందండి. కనుక వాక్యం మనకు కావాలా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, అది చూడండి వాక్యం ఏం చెప్తుంది పిల్లరా. వాళ్ళు ఎట్లా మునిగిపోయినారట నోవు దినాల్లో 39 వచనంలో. ఎట్లా చూడండి, వాళ్ళకి ఎంత మంచి బిజీగా ఉన్నారంటే చూడండి, అసలు వాళ్ళు తెలియని బైబిల్లో ఉన్నారు. చూడండి ఎట్లా ఉన్నారు. 39 వచనంలో, జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోయి, అసలు తాకితే కానీ తెలుతలేదు కదా. అంతేనా కదా? చూద్దాం తీ అంటే తాకుతుంది మరి కదా. వచ్చేరాం చూద్దాం తీ అని, ఎప్పుడు వస్తాడో చూద్దాం తీ అంటే అప్పటిదాకా చూడకు. ఏదే బైబిల్ చెప్పేది ముందుగానే సిద్ధపడి ఉండాలా. నిజమేనా? వచ్చేదాకా పోయేదాకా కాదండి, నీ పని నువ్వు చేసుకుంటూ పో. దేవుడు ఎట్లా చెప్పాడో అట్లా చేసుకుంటూ ఉండు. అది నువ్వు చేయవలసిన ధర్మం నీది, బాధ్యత నీది, అది నువ్వు కలిగి ఉండాలా. అర్థమైందా? ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ ఏముంది? 39 వచనంలో ఏముందంటే, జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకుపోయేదాకా వారు దాన్ని అసలు ఎరగపోయి, అంటే గుర్తు లేదు, వాళ్ళకి గుర్తు లేదు.
అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్, శ్రద్ధ, భక్తి, భయం అనేది ఏమాత్రం లేదు. ప్రవక్త మీద లేదు, ప్రవక్త మాట మీద లేదు. నిజమేనా? మరి మన శ్రద్ధ, మన భక్తి ఎక్కడ ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఈ దినాల్లో, ఆ దినాల్లో అట్లా ఉన్నారు. మరి ఈ దినాల సంగతి ఏంది? ఈ దినాల్లో మీరు ఎట్లా చూసి, మీకు టైం ఉన్నదా? టైం ఉన్నదా? తలకాయపు లేదని చెప్పు, నాకు సంబంధం లేదు, చెప్పడం నా ధర్మం. ఆమేన్. చేయవలసింది నీ బాధ్యత, జీవించడం నీ బాధ్యత. హల్లెలూయా. అవునండి, సమయం కుదుర్చుకోవాలా, సమయం దేవునికి ఇచ్చేయాలా. ఆమేన్. చూడండి, వాళ్ళకి తెలియదని బైబిల్ చెప్తున్నది. చూడండి, గమనించండి పిల్లలు. ఎరగక ఉండి ఎరగకపోయి అలాగుననే అని చెప్తుంది వాక్యము. చూడండి, అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. దేవునికి స్తోత్రం. ఈ మాట మీకు అర్థమైందా? అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. అంటే మనుష్య కుమారుడు అనే ఒక ఆయన వస్తాడు, ఆయన వాక్యం బోధిస్తూనే ఉంటాడు, ప్రపంచమంతా మోగుతూనే ఉంటుంది. నాకెందుకులే అనే స్థితిలో, నీ బీజులో నువ్వు ఉంటూనే ఉంటావు, నీ పొలం మునిగిపోతావు. అది జరుగుతూనే ఉంటుంది కార్యం. హల్లెలూయా. నిజమేనా? అర్థమవుతుందా? ఆయన మాట్లాడుతూనే ఉంటాడు, వర్తమానం బోధించబడుతూనే ఉంటుంది, ప్రపంచమంతా మోగుతూనే ఉంటుంది, నీకు కూడా వినబడుతుంది. నువ్వు లెక్క చేయవు, దాన్ని లెక్క చేయవు, సమయం ఇవ్వవు, నీ పొలం మునిగిపోతావు. ఏమైంది మరి? అలాగుననే మనుష్య కుమారుని యొక్క రాకడ ఉంటుందండి. అంటే అర్థమైంది? అట్లా ఉంటే మన పనిలో మనం మునిగిపోడు కాదు, పని చేసుకునే వరకు మనం పని చేసుకుంటాం. మన పనితో పాటు, మన పని కంటే ఎక్కువ దేవుని పనిలో మనం ఉండాలా, దేవునికి ఎక్కువ సమయం ఇవ్వాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, చూడండి, అక్కడ ప్రజలు ఎట్లా ఉన్నారంటే, అది వాళ్ళు జల ప్రళయం వచ్చేంత వరకు కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకు తెలియదు? తెలుసు, పట్టించుకోలేదు. ఏమైతుంది అనుకున్నారు. మీరు గమనించండి పిల్లరా, జల ప్రళయం వచ్చేసింది. వచ్చేంత వరకు ఆయన వర్తమానం అందించాడు, ప్రవక్త ద్వారా మాట్లాడారు, దేవుడు మాట్లాడిన తర్వాత, రాకముందు మాట్లాడారు, వర్తమానం అందించిన తర్వాత కూడా వాళ్ళు మార్చబడలేదు. చివరికి ఏమైంది? జలప్రళయం రానే వచ్చింది. ఆమేన్. వింటున్నారా? జలప్రళయం రానే వచ్చింది. వాళ్ళు ఓడలో డోర్ క్లోజ్ చేయబడింది, వారు హాయిగా ఉన్నారు లోపల. హల్లెలూయా. హల్లెలూయా. లోపల భద్రంగా ఉన్నారు. జలప్రళయము తాకకుండా, జలము తాకకుండా వాళ్ళు ఎంత హాయిగా ఉన్నారు లోపల. మీకు తెలుసా? ఓడంటే దేనికి గుర్తుగా ఉంది? ఓడంటే రక్షణ గుర్తుగా ఉంది. ఓడంటే యేసుక్రీస్తే. వారు ఎక్కడ భద్రంగా ఉన్నారు? ఓడలో భద్రంగా ఉన్నాడు, క్రీస్తులో భద్రంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారు బయట ఏం జరుగుతుందో వారికి ఏం తెలియదు. మీకు అర్థమవుతుందా? ఆవరణము తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. దేవునికి స్తోత్రం. అతి పరిశుద్ధ స్థలంలోకి ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోతావో నీకు అక్కడ ఎవరు కనబడతారు? దేవుడు మాత్రమే కనబడతాడు. అక్కడ డోర్ క్లోజ్ అయింది. దేవునికి స్తోత్రం. నిజమేనా? అతి పరిశుద్ధ స్థలంలోకి ఎప్పుడైతే నువ్వు పోతావో ఆ తెర వేయబడితే నీకేం కనబడదు. ఎవరు కనబడతారుగా? దేవుడు మాత్రమే కనబడతాడు. దేవుడితో నువ్వు జీవించాలి, దేవుడు నువ్వు ఏకం కావాలి, ఇద్దరు కలిసి జీవించాలి. అదే అండి ఐక్యత. అక్కడే ఉంది. అదే ఐక్యత రావాలి. నువ్వు ఇంకా ఆవరణలో ఉండు కాదు, రోజు వినుకుంటా పోయి చప్పలు కొట్టి పాటలు పాడుకుంటున్నాడు కాదు. ఆవరణ నుంచి ఎక్కడికి రావాలి? నువ్వు దేవుని పరిశుద్ధాత్మ పొందుకోవాలా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. తర్వాత అక్కడి నుంచి నువ్వు ఎక్కడికి రావాలి? యేసు ప్రభు ఉండే స్థలం దగ్గరికి రావాలా. ఆయనలో నువ్వు ఏకమయ్యేదానికి రావాలి, ఆయన చేసేదానికి రావాలి. ఎప్పటికీ ఒక దిక్కే ఉంటానని కాదండి, నువ్వు మారుతూ రావాలా కదా. మనం మొదటి సంకాలంలో లేము కదా. అర్థమైందా? మనం మొదటి సంకాలంలో లేము, రెండవ సంకాలంలో లేము. మనం 3, 4, 5, 6లో లేము, మనము 7లో లేము, 7 దాటిపోయినాం మనం. హల్లెలూయా.
నిజమేనా? అవునండి. మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు 7 తర్వాత జరిగింది ఏంటి కార్యం అక్కడ? వాళ్ళందరూ ప్రజలు చూస్తున్నారు, ఓడ పక్కన ఉండి చూస్తున్నారట. ఏమని? ఏది వర్షం వస్తలేదని. కానీ రానే వచ్చింది. అప్పుడు స్టార్ట్ అయింది వాళ్ళది. ఇక అబ్బా ఈయన చెప్పింది నిజమే 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 అని మొత్తుకోవడం స్టార్ట్ అయింది. కానీ ఏమైందండి? ఏమైంది? డోర్ తీసిండు ఆయన? తీయలే. ఆయన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. నిజమేనా? ఎట్టున్నారా? అవునండి, దేవుని బిడ్డలారా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సమయము ఎంత వేస్ట్ చేయకు, నీ పనులు చేసుకో, కానీ ఎక్కువ సమయం దేవునికి ఇచ్చేసేయి. నువ్వు అనుకోవచ్చు ప్రభు నేను తర్వాత ఇస్తాను, నువ్వు అనుకోవచ్చు. తర్వాత నీ జీవితం లేకపోతే రేపు అంటావు అనుకో, రేపు నువ్వు లేకపోతే అంటున్నారా? ఆ ఎల్లుండి దాకా నువ్వు చచ్చిపోతే, నేను చచ్చిపోతే, మనం చచ్చిపోతే ఎల్లుండి ఎక్కడి నుంచి వస్తుంది? బ్రతికున్నప్పుడే ఒక మంచి కార్యం చేయి, దేవుని కోసం జీవించు. ఎందుకంటే కాలము మన చేతిలో లేదు, మన జీవితం మన చేతిలో లేదు, మన జీవితం దేవుని చేతిలో ఉంది. చూడండి, మన ఆయుష్ ప్రతిదీ ఆయన చేతిలోనే ఉంది. కనుక మనం చేయవలసింది ఒకటి ప్రియులారా, నీకు డబ్బు ఉండవచ్చు, ధనం ఉండవచ్చు, లోకంలో ఆస్తిపాస్తులు ఉండవచ్చు, కానీ దాని మీద మనసు పెట్టకు. అది కాదు నీ మనసు పెట్టేది, నీ మనసు దేవుని మీద పెట్టు. శ్రద్ధ, భక్తి, విశ్వాసము, వాక్యం యందు ఉంచు. ఈ దినాల్లో, ఈ గడియలో ఆయన మీద నువ్వు ఆనుకొని జీవించు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, షలోమ్ అని వర్తమానంలో పోతున్నాడు. చూడండి, ఏ గడియలో మనం జీవిస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలా. ఒక మాట చెప్తాను, ఇటు చూడండి నా వైపు. కాలాల గురించి ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు, కాలాల గురించి మర్చిపోవద్దు. లోకానికి మనకున్న తేడాదే. వారికి కాలాలు అవసరం లేదు, వారికి సంఘకాలాలు అవసరం లేదు, ఏ కాలంలో జీవిస్తున్నా వారికి అవసరం లేదు. కానీ మనకు అవసరం, కాలానికి సంబంధించిన వాక్యం మనకు అవసరం, గడి అవసరం, గడికి సంబంధించిన వాక్యం మనకు అవసరం. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి, బైబిల్ మనకు బోధిస్తున్నది చూడండి, గమనించండి ప్రియులారా. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పిన మాట పోగుతుంటాడు, నోవు యొక్క దినము వచ్చునని ముందే చెప్పబడింది. చెవులు గలవాడు గాక. నోవు గురించి ముందే చెప్పబడింది, నోవు వర్తమాన వారికి ముందే చెప్పబడింది. హల్లెలూయా. వింటున్నారా? నోవు టక్కున దేవుడు జలప్రలయం తీసుకురాలే. ఇటు చూడండి, నా వైపు చూడండి. తొందరగా వాళ్ళు వాక్యం చెప్పకముందే నాశనం చేయలే వాళ్ళని. ఎప్పుడు నాశనం చేశాడు? మొట్టమొదటిగా టైం వరకు ఇచ్చాడు. అర్థమవుతుందా? మొట్టమొదటి సమయం వరకు ఇచ్చాడు. ఆమేన్, సమయం వరకు ఇచ్చాడు. దేనికోసము? ఇప్పుడైనా మారండి, 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 వాక్యం అర్థం చేసుకోండి అని ప్రవక్త ద్వారా మాట్లాడాడు ఆయన. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఆయన, నోవు యొక్క దినములు వచ్చునని ముందు చెప్పబడింది. వింటున్నారా? అట్లాగే తక్కిన ఈ దినములన్నీ వచ్చునని మనకు ముందే చెప్పబడింది. నిజమేనా కదా? అవునండి, జరగబోతుందని చెప్పింది అనేది ఇప్పుడు డైరెక్ట్గా రాదు, మనకు ముందే చెప్పబడింది. అంటే ఎందుకు ముందే చెప్పబడింది అంటే ఇరికేనా? నువ్వు సిద్ధపడాలని. ఆమేన్. ప్రతిదీ ముందే చెప్పబడుతుంది. ఎందుకోసం అంటే నీ ప్రిపరేషన్ కోసమే. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మనం ట్రైన్కి పోతామండి, ట్రైన్కి పోతే వారు ముందే టికెట్ ఇస్తారు. ట్రైన్ వస్తుంటే టికెట్ ఇస్తారా? కాదండి, ట్రైన్ కంటే ముందే తీసుకొని దానికి దేనికోసం? ఇది సిద్ధపాటు కోసమే. హల్లెలూయా. ఆ ట్రైన్ వస్తుంది, తొందర నువ్వు ఏం చేయాలా? టికెట్ తీసుకున్న తర్వాత తొందరగా నువ్వు ఆక్యుపై చేసుకుని ప్లేస్ ఎక్కడో నువ్వు చూసుకుంటావు. అంటే దేనికోసం? ప్రిపేర్ అయితేనే కదా. ఆ ట్రైన్ వచ్చేసింది, అది కదులుతుంది, అప్పుడు నువ్వు టికెట్ తీసుకుంటే లాభం లేదు. ట్రైన్ రాకముందు నువ్వు టికెట్ తీసుకొని ఏం చేయాలా? నీ ప్లేస్ ఎక్కడ, దేవుడు ఆయన ఎక్కడ నంబర్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. నిజమేనా? అంటే ఇది ఏం చెప్తుంది మనకి? సిద్ధపాటు చెప్తుంది. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే, ఏ కాలము
ఏ దినము వచ్చునో ముందుగానే చెప్పబడింది. వెసలి దినములు ముందుగా చెప్పబడినాయి. పెంతెకోస్తు దినం ముందుగా చెప్పబడింది. లూథర్ దినాలు ముందుగా చెప్పబడ్డాయి. వింటున్నారా? గమనించండి. అలాగే మనము జీవిస్తున్న ఈ గడియ గూర్చి ముందే చెప్పబడి ఉన్నది. ఆమెన్ చెప్తారా? మనము జీవిస్తున్న ఈ గడియ గురించి ముందే చెప్పబడింది. ఆమెన్. ముందే ఎందుకు చెప్పబడింది? సిద్ధపాటు కోసమే. ఆమెన్. బిఫోర్ చెప్పాడు ఆయన. ఎందుకంటే నువ్వు సిద్ధపడాలనే కదా. దేవుడు ఎంత మంచివాడు తెలుసా? ఎంత మంచివాడు తెలుసా? ముందుగానే చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండు బిడ్డ, నాశనం కాకుండా నువ్వు ఉండాలి. నేను ముందే చెప్తున్నాను, అన్ని సిద్ధపాటు చేసుకో, జాగ్రత్తగా జీవించు, అన్ని మూత్రమటే చెప్తున్నాడు ఆయన. అది మన మంచి కోసం కాదా? నువ్వు మొత్తుకున్నది ఎవరి మంచి కోసము? ఆయన సొంత మంచి కోసమా? తన కుటుంబం కోసం కాదు, అందరి కోసం మాట్లాడుతున్నాడు ఆయన. కానీ చూడండి, వారు వినలేదు, కానీ నాశనం అయ్యారు. నిజమేనా? ఆమేన్. అందుకనే ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ గడి యొక్క వాక్యము మనకు ముందే చెప్పబడింది. ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ గడియ గురించి ముందే చెప్పబడింది. ప్రతిదీ కూడా సరిగ్గా ఉండవలసిన రీతిగానే జరుగుతుంది. అందుకనే దేవుడు అన్నీ ముందే చెప్తాడు. దేవుని స్తోత్రం. అన్నీ దేవుడు ముందుగానే చెప్తాడు. ఏది జరగబోతుందో ముందుగానే చెప్తాడు. ఆమేన్. అన్నీ ముందుగానే వెల్లడి చేయబడుతుంది. హల్లెలూయా. ఈ గడియ యొక్క వెలుగు అనేది ముందుగానే చెప్పబడి ఉన్నది. ఈ గడి యొక్క వెలుగు ఏంటిది? వెలుగంటే దేవుని వాక్యమే. నిజమేనా? అందుకనే బైబిల్ అని చెప్తున్నది. వర్తమానం కూడా మనకున్నది. ఏంటిది? సాయంకాల వెలుగు. అర్థమేటామని చెప్పండి. హల్లెలూయా. సాయంకాల వర్తమానికుడు. దేవుని స్తోత్రం. సాయంకాల వర్తమానికుడు అనేది ఎవరు? సాయంకాల వర్తమానికుడు అయిన వారు ఈ కాల వర్తమానికుడే. వర్తమానం వెలుగు అంటే ఏంటిది? దేవుని వాక్యం. అది సాయంకాలం వెలుగు వచ్చేసింది. అవునండి, ఇక వస్తుంది కాదు, వచ్చేసింది ఆల్రెడీ. మనం ఎక్కడ ఉన్నాం మరి? ఆ వెలుగులోనే మనం ఉన్నాం. అదే వెలుగు వాక్యం, అదే వర్తమానం. ఆమేన్. చూడండి, ఏ కాలంలో వాక్యము చెప్పబడుతుందో అది ఆ కాలానికి సంబంధించిన వెలుగు ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. నిశ్చయంగా దేవుని బిడ్డలారా, చూడండి, గమనించండి. అది ఏ కాలంలో దేవుడు మనకు వాక్యం ఇస్తున్నాడో ఆ కాలపు వెలుగు వాక్యమని దేవుడు మనకు బయలుపరిచాడు. ఇంతకుముందే బయలుపరిచాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, మనము గమనించవలసిన విషయాలు చూడండి. ఆయన అన్నాడు, నోవు దినములలో జరిగినట్టు 17:26 లూకాసు వార్తలో, నోవు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగునన్నాడు ఆయన. ఆమేన్. ఆమేన్. సరే, నోవు దినాలు జరిగిపోయినాయి, అది కాసేపు పక్కన పెడదాం. నోవు దినాల గురించి పక్కన పెడదాం. ఇప్పుడు దేని గురించి మనం ఆలోచించాలి? ఇప్పుడు మనుష్య కుమారుని దినాల గురించి మనం ఆలోచించాలా? అందరూ వింటున్నారా? నోవు దినంలో ఏమో జరిగిందో మనకు తెలిసింది. కానీ ఇప్పుడు ఈ కాలం, అది మనుష్య కుమారుడు దినంలో జరుగునది కాలం. ఏ కాలం అది? మనం జీవిస్తున్న కాలం అయి ఉన్నది. అది మనం జీవించిన గడి అది. ఆమేన్. కనుక చూడండి, మనుష్య కుమారుడు దినంలో జరుగునన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అర్థమైందా? మనుష్య కుమారుడు అంటే ఎవరండి? మనిషి కుమారుడు అంటే తెర తొలగించబడిన దేవుడు అని వర్తమానంలో పోతున్నాడు. ఆయన మనిషి కుమారునిగా అనగా ప్రవక్తగా వచ్చాను. పాపము చేసిన ఆ స్త్రీ బావి వద్ద ఆయన గుర్తించింది. క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని మాకు తెలియను, ఆయన అలాగనే చేయును అని ఆమె అన్నది. అర్థమవుతుందా? ఎందుకు ఆమె ఈ మాట చెప్తున్నదంటే, జరగబోయే సంగతులు ఆమె కూడా చెప్తున్నది. ఎవరితోటి? అక్కడ ఉన్నటువంటి ఎవరైనా
మెస్సియా. దేవుని స్తోత్రం. ఆయన మనుష్య కుమారునిగా, ఆయన ఎవరట? మనుష్య కుమారునిగా, ప్రవక్తగా అక్కడ నిలబడి ఆమెతో మాట్లాడుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆమె ఎవరంటే ముందుగా నిర్ణయించబడిన విత్తనమై ఉన్నది. హల్లెలూయా. ముందుగా నిర్ణయించబడిన బీజమై ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమె గుర్తించింది, ఆయన గుర్తించిందండి. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏంటంటే చివరి దినాల్లో ఆయన చెప్పాడు ఏమని? నోవహు దినం ఎట్లయితే జరిగిందో ఆఖరి దినాల్లో జరుగుతుంది. ఆఖరి దినాల్లో మనుష్య కుమారుడు వస్తాడు, మనుష్య కుమారుని ప్రత్యక్షపరచబడతాడు. ఆయన ద్వారా దేవుడు తన ప్రతి వాక్యాన్ని బయలుపరుస్తాడు. ఆమేన్. మీకు తెలుసా ఈ మనిషి కుమారుడు ఎవరు? ఈ మనిషి కుమారుడే ప్రకటన 10:7లో ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆ మనిషి కుమారుడే ఆయనే ప్రవక్త. చెప్పలేదా మనకు? ప్రకటన 17లో ఏం చెప్పాడు ఆయన? 7వ దూత పలుకు దినములలో అన్నాడు ఆయన. హల్లెలూయా. 7వ దూత పలుకు దినంలో దేవుని మర్మమంతా కూడా దేవుడు తన దాసులకు తెలుపబడిన స్వార్థ ప్రకారము దేవుని మర్మమంతా సమాప్తమాయెను అని చెప్పి ఆ సమాప్తమని ఎవరి ద్వారా దేవుడు జరిగించాడు? సమాప్తం చేశాడు ఆయన ప్రవక్త ద్వారా, మనుష్య కుమారుని ద్వారా సమాప్తం చేశాడు ఆయన. ఆమేన్. అర్థమవుతుందా? ఈ దినాల్లో మనుష్య కుమారుని దినాలంటే ఈ దినాలే మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఈ రెండు చేతులతో హల్లెలూయా. ఈ దినాల్లో మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడ్డాడు. మనుష్య కుమారుని ద్వారానే వాక్యమంతా బయలుపరచబడింది. మనుష్య కుమారుని ద్వారానే బైబిల్లో మర్మమంతా విప్పబడింది. నిజమేనా? ఆయనే మలాకి 4వ అధ్యాయంలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిజమేనా? అవునండి. ఆయన ఇంకెక్కడ ఉన్నాడు? లూకాసు వార్త 17:30లో కనబడతాడు ఆయన. చూడండి అక్కడ ఏమున్నది? లూకాసు వార్త 17:30లో ఏముంది చూడండి. 30వ వచనం, 17:30. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఏది జరుగుతుంది? మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాల్లో ఏం జరుగుతుంది? నోవహు దినములలో ఏమి జరిగిందో మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాల్లో జరుగును. ఆమేన్. అవునండి, జరుగుతుంది. మనుష్య కుమారుడు ప్రత్యక్షపరచబడ్డాడు, జరుగుతున్నది. ఇది జరుగుతున్నప్పుడు కూడా, జరుగుతుంటే కూడా మనం ఎట్లా ఉండాలంటే ఆ నోవహు దినంలో ప్రజల్లాగా మనం ఉండొద్దు. హల్లెలూయా. ఎటున్నారా? మనుష్య కుమారుడు ప్రత్యక్షమై పరచబడ్డాడు, బోధిస్తున్నాడు, వాక్యం అందిస్తున్నాడు, ప్రపంచంతో మోగుతుంది. మోగుతూనే ఉన్నది. ఇంకా హల్లెలూయా. ఎవరైతే వింటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? చిన్న మందగా సిద్ధపడుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా ఎట్లా ఉన్నారంటే వినబడుతూనే ఉంటుంది. నోవహు దినంలో ఎట్లా ఉన్నారు ప్రజలు? మునిగిపోయేదాకా, జలప్రలయం వచ్చేదాకా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. అర్థమైందా? అవునండి, వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నం అయిపోయారు. జలప్రలయం తాకేదాకా. నిజమేనా? అంటే నాశనంలో పోయేదాకా కూడా వాళ్ళకి తెలియదు. నెక్స్ట్ మనకు ముందున్నది ఏంటి మరిగా? అటువంటి నాశనమే కదా. హల్లెలూయా. అంటే రావాల్సింది కూడా వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్తారా? హల్లెలూయా. దేవుడు చెప్పవలసింది అంతా చెప్పేశాడు ఆయన. రావాల్సిన వాక్యం వచ్చేసింది. బైబిల్లో ఉన్న ప్రతి మరుమత కూడా విప్పబడింది, తెలియచేయబడింది, బయలుపరచబడింది. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే తెర తొలగించబడిన దేవుని వర్తమానంలో ఇప్పుడు మరొకండి, లౌకిక సంఘ కాలంలోని వారు ఆయనను బయటికి త్రోసివేసిరి. లూకాసు వార్తలో లూకాలో ఆయన మరలా ఒక మనుష్య కుమారునిగా, ఒక ప్రవక్తగా ప్రత్యక్షమై మిగిలిన కార్యములన్నింటినీ ఆయన నెరవేర్చునని చెప్పబడి ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. లూకాసు వార్త 17:30లో ఆయన మనుష్య కుమారునిగా, నిజమేనా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. తన కార్యములన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు, నెరవేర్చినాడు. దేవుని స్తోత్రం. బయలుపరిచాడు.
ఏది బయలుపరచలేదనేది లేదు, అన్నీ కూడా దేవుడు బయలుపరిచాడు. ఇంకా మీరు నోవు దినములో ఉన్నట్టు మునిగిపోయే వాళ్ళే ఉండొద్దు, టైం లేదని చెప్పొద్దు అన్నారా. ఏ చిన్న విషయం తప్పిపోయినా, చిన్న విషయంలో మీరు తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలా. మీకు తెలుసా, చూడండి, ప్రవక్త ఒక మాట అని గుర్తుందా మీకు? పెద్ద పెద్ద విషయాలను దేవుడు పట్టించుకున్నాడని మీరు అనుకుంటారు ఏంటి? కాదు కాదు, చిన్న చిన్న విషయాలు కూడా దేవుడు పట్టించుకుంటాడు. ఎంతమందికి అర్థమైంది? ఆమేన్. ఒక ఈగ గురించి చెప్పాడు ఆయన, ఒక దోమ గురించి చెప్పాడు. దోమ ఎన్నిసార్లు రెప్పలు కొడుతుంది చెప్పాడు. మరి చిన్న చిన్న వాటిని దేవుడు పట్టించుకుంటున్నాడు అంటే అర్థమైంది? నువ్వు చిన్న తప్పు చేసినా దేవుని మీద నిలబడాలిగా. అర్థమైందా? చిన్నగా నువ్వు ఏ తప్పు చేసినా కానీ తప్పించుకునేది లేదు. ప్రతిది కూడా దేవుడు లెక్కిస్తాడు. ఏమైంది మరి ఆ దినాల్లో జరిగిన సంగతి ఏంటి? నాశనమే. వర్తమానము చెప్పబడింది, ప్రవక్తగానే వచ్చాడు. ముందు ఉన్న పరిస్థితి తెలియనప్పుడు సరే తెలియలేదనుకుంటాం, చెప్పబడలేదనుకుంటాం. చెప్పబడిన తర్వాత మార్పు రావద్దా? వాక్యం తెలిసాక మార్చబడతారా, మార్చబడరా? హల్లెలూయా. మీరు ఇంకా మార్చబడతలేరంటే మీరు ఎట్లా ఉన్నారు? సేమ్ నోవు దినం ఉన్నట్టుగానే మీరు ఉన్నారు. చూద్దామండి, నాశనం మీద చూద్దాం, నాశనంకి వెళ్ళిపోతాం, అప్పుడు మేము మారుతాం. ఎప్పుడు మారుతావు? మీకు తెలుసా? ఆ డోర్ వేసిన తర్వాత వీళ్ళు మొత్తుకున్నారా లేదా? అయ్యా మేము ఇప్పుడు మారుతాం, ఇప్పుడు మీ మాట వింటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడది? డోర్ వేసిన తర్వాత మార్చబడతాం, మీ మాట వింటాం. రేపటిదాకా చెప్పు నువ్వు ఇప్పుడు వింటాము, ఏడుచుకుంటా మొత్తుకుంటా లాభం ఉన్నదండి? లేదండి, లేదు. చెప్పబడుతున్నప్పుడే వినాలా. మీరు అనవచ్చు తర్వాత ప్రవక్త వర్తమానము నిజము, బైబిల్ వాక్యం నిజము, సర్వసత్యము, ఇప్పుడు మేము వింటాం అనే దానికి టైం లేదండి. చెప్పబడుతున్నప్పుడే వినాలా. సమయము దొరకదు. నిజమేనా? దీపం ఉండగానే ఏం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా. మీ దీపములు వెలుగుచుండనియండి. అవునండి, దీపం అంటే ఏంటిది? దీపం వెలగాల. వెలుగంటే వాక్యమే కదా. అది ఆరిపోకుండా వెలుగుచుండనియండి. ఆరిపోకూడదు, ఆరిపోయిన జీవితం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెలుగుతున్న జీవితం ఉండాలి. ఆరిపోయేదానికి ఏంటి అంటే, ఆరిపోయేదానికి కారణం ఏంటిది? పరిశుద్ధాత్మ లేకుండా ఆరిపోతావు, దేవుని వాక్యం లేకుండా ఆరిపోతావు, దేవునికి ఇష్టంగా జీవించలేకపోతావు. ఆరిపోయిన జీవితమే అది. దేవుడు చెప్పింది చేయలేకుండా జీవిస్తాను అంటే ఆరిపోయిన జీవితమే అది. ఆమేన్. చూడండి, కనుక దేవుని బిడ్డలారా చూడండి, గమనించండి. మనకు తెలుసు వాక్యము మనకు చెప్పబడింది, వర్తమానం మనకు చెప్పబడింది అనే సంగతి మనకు తెలుసు. ఇక్కడ ఉన్న వారికి అందరికీ కూడా తెలుసు. నిజమేనా? అన్నట్టు మీకు తెలుసు. అప్పుడు కూడా వాళ్ళకి తెలుసు నువ్వు మాట్లాడుతున్నాడు సంగతి వారికి తెలుసు, కానీ దాన్ని పట్టించుకోలేదు. నిజమేనా? అంతకుముందు మాట్లాడిన తర్వాత వర్తమానం చెప్పబడిన తర్వాత తెలుసు, కానీ పట్టించుకోలేదు. వారి పనులలో వాళ్ళు ఉన్నారు. అంటే దేవుని అశ్రద్ధ చేసినట్టు, వాక్యం అశ్రద్ధ చేసినట్టు వర్తమానాన్ని పట్టించుకోకపోవడం, అదే నాశనాన్ని తీసుకుని వచ్చింది. నిజమేనా? హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఈ మధ్యన సమయంలో గమనించండి. ఎందుకంటే దేవుని వాక్యమును ఎప్పుడు కూడా మీరు అశ్రద్ధ చేయకండి. జీవితంలో మార్పు పొందడానికి అశ్రద్ధ చేయకండి. మార్చబడితేనే దేవుడు ఇష్టపడే జీవితం అది. ఆమేన్. ఎప్పుడు కూడా మార్పు కోరుకుంటాడు దేవుడు. నిన్నట్లాగా నువ్వు ఉండకు. నిన్నట్లాగా ఈరోజు కొత్తదనం రావాలా. నిన్న ఒక తప్పు అని చేసినావు, ఈరోజు దినాలను ఉండొద్దు. రోజుకు రోజు నువ్వు ఎట్లా ఉండాలి? నూతన పరచబడాలా. దేని ద్వారా? దేవుని వాక్యము ద్వారా. ఆమేన్. చూడండి, గమనించండి. కనుక దేవుని బిడ్డలారా మరి మనం ప్రకటనలో
10లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుసు, మనకు చెప్పబడింది. ఇది కూడా మీరందరూ విన్నారు, నిజమేనా? ప్రకటన 10 నుంచి 7 వరకు కూడా మీకు అందరికీ తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్య కుమారుని దినములో జరుగునన్నాడు ఆయన. మనుష్య కుమారుల దినాల్లో జరిగింది ఏంటిది? మనుష్య కుమారులు ఏం జరిగింది మీకు తెలుసా? బైబిల్లో ఉన్న మర్మములు తెలవాలంటే మనుష్య కుమారుని దగ్గరికి ఎవరు రావాలా? మానవుడుగా ఈ భూమి మీద ఒక ఆయన ఉన్నాడు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి మనిషి. ఆఖరి కాలంలో ఒక ఆయన ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి ఎవరు రావాలి? దేవుడే దిగి రావాలి. ఆమేన్. సన్సెట్ పర్వతం, దేవునికి స్తోత్రం. సన్సెట్ పర్వతం దగ్గరగా ఎవరు వచ్చారు? ఆయన లోపల దేవుడు వచ్చాడు. ఆమేన్. ఆయన పైకి తీసుకుపోయాడు ఆయన. అదే ఏమైనా అదే మేఘమై ఉన్నది. హల్లెలూయా. ఆయనే మేఘంగా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేఘం అంటే 7 దూతల యొక్క సమూహం, అది నిజమేనా? హల్లెలూయా. తర్వాత దేవుడు ఏం చేసినాడు? 7 ముద్రల గ్రంథం అనేది ఆయనకి ఇచ్చాడు. అది బయలుపరచమన్నాడు, చెప్పమన్నాడు. హల్లెలూయా. నిజమేనా? మనిషి కుమారుని దినంలో జరుగును, మనిషి కుమారుడు ప్రత్యక్షమే దినాల్లో జరుగును. దేవునికి స్తోత్రం. కానీ ఇంకా మీరు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే మీరు తప్పిపోతారు. పట్టించుకోకపోతే, చదవకపోతే, అర్థం చేసుకోకపోతే, జీవించకపోతే తప్పిపోతారు. ఆమేన్. దేవుని వాక్యము చదవండి, వర్తమానము చదవండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏవి బయలుపరిచాడో ప్రవక్త ద్వారా ఆ విషయాలను మనకు అర్థం కావాలి. నిజమేనా? 7 ముద్రల గ్రంథం అంటే ఏమై ఉన్నదనుకున్నారు మీరు? అందులోనే సమస్త మర్మములు దాచి ఉన్నాయి. అదంతా మీరు చదవండి. ఆ బుక్కు, ఆ పుస్తకము, ఆ విమోచన గ్రంథం అంటాడు. అది ఆ విమోచన పుస్తకం ఎక్కడ ఉంది? మొట్టమొదటిగా దేవుని చేతిలో ఉన్నది. ఆమేన్. ఆ దేవుని చేతిలో ఉన్న పుస్తకము, ఆయన విప్పబడిన పుస్తకము ఎక్కడ ఉందట? 10:1 ఏముంది? అది బలిష్ఠుడైన దూత చేతులు ఏముంది? విప్పబడిన చిన్న పుస్తకం ఒకటి ఉండేను. ఆ విప్పబడిన పుస్తకమే ఏంటిదంటే అదే విమోచన గ్రంథమై ఉన్నది. ఆమేన్. అది ఎవరి దగ్గరికి వచ్చింది? మనుష్య కుమారుని దగ్గరికి వచ్చేసింది. ఆమేన్. మనుష్య కుమారులో కలిశాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు మనుష్య కుమారునిగా తను తాను బయలుపరుచుకున్నాడు యేసుక్రీస్తు దినాల్లో. నిజమేనా? హల్లెలూయా. ఆఖరి దినాల్లో మళ్ళీ ఆయన మనుష్య కుమారునిగానే మనుష్య కుమారు లోపలికి వచ్చేసి దేవునిగా ఆయన అన్ని కూడా బయలుపరిచాడు ఆయన. హల్లెలూయా. కనుక ఇవన్నీ కూడా మీరు గమనించండి. నోవు దినంలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. జరిగినాయా? జరుగుతాయా? జరగబోతాయా? 3 విషయాలు అర్థం చేసుకోండి. చెప్పండి అందరూ కూడా. మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. జరిగినాయా సంగతులన్నీ కూడా? 7 ముద్రల గ్రంథం అనేది వచ్చిందా? విప్పబడిందా లేదా? విప్పబడిందా? అవునండి. అందులో ఉన్నాయి అన్ని విషయాలన్నీ కూడా. అది ఎవరి దగ్గరికి వచ్చేసింది? మనిషి కుమారుని దగ్గరికి వచ్చింది. ఆమేన్. మనిషి కుమారుని దినంలో జరిగింది. జరగబోవును కాదు, జరుగుతుంది కాదు, జరిగింది కూడా. నమ్మితే అర్థం చేసుకుంటావు, అర్థం చేసుకుంటూ జీవిస్తావు. అదే కావాలి ఆయనకి కదా. వింతగానికి అనిపించవచ్చు, కొత్తగా అనిపించవచ్చు. నోహును చూస్తే వాళ్ళు కొత్తగానే కనిపించాడు ఆయన. ఈయన ఏదో బోధ చేస్తాడేది, మా చర్చలు మాకున్నాయి, మా బోధలు మాకున్నాయి, ఆయన కొత్త బోధ చేస్తాడు అనుకున్నారు. కానీ అది నిజమైన బోధ. అది ప్రవక్త ద్వారా దేవుడు నిజమైన వాక్యం అనేది ఆ కాలానికి తీసుకుని వచ్చాడు. నిజమేనా? కానీ నమ్మకపోతే నష్టం ఎవరికి లేదు. ఎవరికి నష్టం అండి? నోవుకేం నష్టం లేదు, వారే నాశనం అయిపోయారు. కానీ దేవుడు ప్రేమతోటి అందరూ నాశనం కాకూడదు అని ఏం చేశాడు? దేవుడు నోవహు ద్వారా అందరికీ వాక్యాన్ని బయలుపరిచాడు. ఆ కాలంలో అదే వాక్యము, ఈ కాలంలో అదే వర్తమానము, ఆఖరి కాలంలో కూడా దేవుడు ఒక వర్తమానం మనకి ఇచ్చాడు. ఎందుకోసమని? అందరూ కూడా నాశనం తప్పించబడాలనే ఉద్దేశమే, అందరూ రక్షించబడాలనే ఉద్దేశమే దేవునికి. అదే దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడతాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మధ్యాహ్న సమయం గమనించండి.
ఆయన రాకడను సూచించు ఎర్రని దీపం అనే వర్తమానంలో పలుకుతుంటాడు. చూడండి, మనము ఎప్పుడైతే నోహు దినాల గురించి మనం ఆలోచిస్తామో, ధ్యానిస్తామో, అప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నామో అనే సంగతి అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు. ఆమేన్. చూడండి, గమనించండి. ఎందుకంటే ఆ దినములలో వాళ్ళకి అది అర్థం చేసుకోలేదు వారు. అంటే మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే కాలము, ఆ కాలానికి సంబంధించిన వాక్యం అనేది ఒకటి ఉన్నది, అది నువ్వు అర్థం చేసుకోవాలా. లేఖనమును బట్టి నువ్వు అర్థం చేసుకోవాలా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త మీరు అర్థం చేసుకోండి. ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక వర్తమానం పోతున్నాడు, వినుట, గుర్తించుట, దేవుని వాక్య ప్రకారంగా చేయుట అనే వర్తమానంలో అన్నాడు ఆయన. చూడండి, యేసు రెండవ రాకడను గూర్చిన చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నావా అని చెబుతూ ఆయన ఏమన్నాడంటే, నోహు దినముల్లో వలె జనులు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుని పెళ్లికి ఇవ్వబడుచు ఉన్నారు, కానీ ఆయన వర్తమానమును వారు ఎవరు కూడా గ్రహించలేదు. అలాగే మనుష్య కుమారుని రాకడలో ఉండును. ఆమేన్. అదే రీతిగా ఆఖరి దినాల్లో జరుగును. దేవుని స్తోత్రం. అర్థమైందా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే మనము నోహు దినంలో జరిగినట్టు ఈ చివరి దినాల్లో జరిగింది, దాన్ని మనం అర్థం చేసుకోవాలా కదా. అది నా కోసమే నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో అప్పుడే నువ్వు మార్చబడతావు. ఇంకా మార్చబడే సమయం లేదండి. అసలు ఎప్పుడు నువ్వు మార్చబడి ఉండాలి కదా. మీరు ఇప్పుడు కొత్తగా జన్మించిన వాళ్ళు కాదు కదా. మీరు ఎప్పుడు నూతన జన్మ పొందుకున్నారు. ఇప్పుడు మీరు ఎట్లా ఉండాలి? బలంగా ఉండవలసిన సమయం ఇది. వాక్యం పొందుకు నిలబడే సమయం ఇది. ఆమేన్. నువ్వు ఇప్పుడే వాక్యం విన్నావు, వాని లెక్క నువ్వు ఉండొద్దు. వాక్యం విన్నావు, వర్తమానం విన్నావు, బలపరచబడ్డావు, జీవిస్తూ ఉన్నావు, నిలబడుతున్నావు, ఎదిగినావు, ఆత్మీయ ఎదిగినావు, వాని నువ్వు జీవించాలా. అర్థం కాలే, అందుకని ఆమె లేదు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయా. వాక్యమును ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో అది బలం నీకే వస్తుంది, మాకు రాదు. ఎవరు వాక్యం అర్థం చేసుకుంటారో వారు మాత్రమే దీవించబడతారు. వారికి వాక్యం మాత్రమే గ్రహం అంటే అర్థమవుతుంది. అందరికీ అర్థం కదండి. వాక్యం అర్థం కావాలంటే ఏం కావాలంటే ప్రత్యక్షత కావాలా. ప్రత్యక్షత లేకపోతే బైబిల్ ఏమాత్రం నీకు అర్థం కాదు కదా. ఉన్నట్టు అక్కడగా చదువుతూ పక్కన పెడతావు, అయిపోయింది. అది కాదు చదివేది. అందులో ఏమున్నది, ఎవరి కోసం మాట్లాడు, ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, ఇవన్నీ నీకు తెలవాలంటే ప్రత్యక్షత కావాలా. నువ్వు ఏ గుడిలో జీవిస్తున్నావో తెలవాలంటే ప్రత్యక్షత కావాలా. నోహు దినంలో ఏం జరిగిందో, మరి మనుష్య కుమారుని దినంలో ఏం జరుగుతుందో, జరుగుతున్నదా, జరిగిపోయిందా, ఇవన్నీ తెలవాలంటే ఏం కావాలి? ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత లేకపోతే మనుష్య కుమారుని సంగతి నీకు అర్థం కాదు. అర్థమైందా? 17:30 ఏమున్నదో నీకు ఎట్లా అర్థమవుతుంది? లూకాసు వార్త 17:30 ఏముంది? మనుష్య కుమారుని దినంలో జరుగునన్నాడు ఆయన. ఏమి జరుగుతుందో ఎలా తిరిగి తెలవాలి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తే అర్థమయ్యేది కాదు. ఇది నిజమేనా? దేవుని ద్వారా అది నీకు ప్రత్యక్షత రావాలా. ప్రత్యక్షత లేకపోతే బైబిలే నీకు అర్థం కాదు, వర్తమానం అసలు అర్థం కాదు, నువ్వు సిద్ధపాటే నీకు రాదిగా. కనుక ప్రతి దానికి ప్రత్యక్షత కావాలా. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి మధ్యాహ్న సమయంలో గమనించండి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, జాగ్రత్త, నోహు దినము జరిగినట్టు ఈ దినాల్లో జరుగుతుంది. చివరి దినాలు, ఆఖరి దినాలు, ఇవే కడవరి దినాలు అన్నారు కదా. కడవరి దినాలు అయిపోయినాయి, మీకు తెలియదు. ఇంకా ఇప్పుడే దినాలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అనుకోకండి. ఇప్పుడు స్టార్ట్ కాలే, ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి కడవరి దినాలు. ఇప్పుడే స్టార్ట్ అయినాడు కానీ ఇంకా సిద్ధపడతా నేను అని అనుకునేవు. ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి కడవరి దినాలు. అయిపోయింది. ప్రవక్త నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇది నమ్ముతున్నారా? హల్లెలూయా. అవునండి, అయిపోయింది. ఇంకా నువ్వు కడవరి దినాలు ఉంటానని కాదండి, అది దాటిపోయినావు. 7 దినాలు అయిపోయినాయి. జరిగేది ఏంటిది? అప్పుడు 9 దినాల్లో లోపలికి పోయినాడు. 7 days అయిపోయింది. 7 days అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది? నాశనం.
బతుకోవడం, తప్పు తెలుసుకోవడం, ఏడవడం, నాశనం కావడం. టైం లేదు అప్పుడు. అది జరిగింది. 7 సంవత్సరాలు అయిపోయిందా? అయిందా? మీకు అర్థమైందా? మీకు 7 దినాలు 7వ రోజు దాకా దేవుడు కార్యాలు జరిగించలే. ఆమేన్. 7 సంఘకాలాలు మనకు అయిపోయినాయి. లాస్ట్లో చివరిలో అవన్నీ మనం వింటూనే ఉన్నాం. ఏదో కార్యం అనేది జరగబోతుంది, నాశనం ఏదో జరగబోతుంది. కనుక ఏం చేయాలా? ఎట్లా ఉండాలి మనము? ఒకరి కోసం నువ్వు ఆలోచించకు, నీ గురించి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండవు. ఆమేన్. అది నువ్వు చేయాలి. దేవునితో నిత్యం నువ్వు జీవించాలంటే ఇప్పుడే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలా. ఆయనతో పాటు నిత్యం నువ్వు ఉండాలంటే అటువంటి జీవితం దేవుడు నీకు ఇస్తాడు. ఆయన కలిగి ఉండి జీవించు. ఆయన చెప్పింది చేయి. నీకు నువ్వు ఏది చేయకు. ఆయన కలిగి ఉండి చేయి. ఆయనతో పాటు ఉండు. ఆమేన్. చూడండి, మందసం ఎక్కడ ఉన్నదండి? పాత నిబంధనలు అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నది. నిజమేనా? హల్లెలూయ. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంది. మందసం అంటే ఏంటిది? మందసం అంటే దేవుని వాక్యమే ఉన్నది. ఆ మందసం దగ్గరికి ఎవరు వెళ్తారు? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవారు వారు మాత్రమే మందసం దగ్గరికి ఉంటారు. అంటే వాక్యంతో ఉంటారు. హల్లెలూయ. అంటే అర్థం ఏంటంటే వారి ఈ ఆవరణలో ఉండరు, పరిశుద్ధ స్థలంలో ఉండరు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేస్తారు. దేవునితో ఏకమైపోయి జీవిస్తారు. అటువంటి వాళ్ళు ఎట్లుంటారంటే ఓడలో ఉన్నట్టుగానే ఉంటుంది జీవితం. అర్థమైందా? ఓడలో ఉన్నప్పుడు వారికి ఎవరు కనబడరు. లోపల ఎవరు? ఓడంటే క్రీస్తే కదా. అర్థం కాలే? హల్లెలూయ. ఓడంటే క్రీస్తే, వాక్యం అది. ఎప్పుడైతే ఓడలో క్రీస్తులో ఉంటావో వాక్యములోనే ఉంటావు. అదే రక్షణ, అదే భద్రత, అదే సమస్తమై ఉన్నది. అదే నిన్ను కాపాడుతుంది, అదే నిన్ను రక్షిస్తుంది, అదే నీకు స్వస్థతనిస్తుంది, అదే నీకు తోడై ఉంటుంది. అంటే వాక్యము, అదే వర్తమానం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. మనం ఈవినింగ్ టైంలో ఉన్నామని ఎప్పుడో ప్రభుత్వం చెప్పాడు, ఇప్పుడు చెప్పలేదు. మనం చెప్పలేదు. మనం సాయంకాల సమయంలో ఉన్నామని ఇప్పుడు చెప్పలేదు, ఎప్పుడో చెప్పాడు ఆయన. సాయంకాలం సమయంలో ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటిదిగా? అన్నీ సిద్ధపరచుకొని. ఏం సిద్ధపరచుకోవాలా? ఇల్లు కట్టుకోవాలనా? డబ్బు కట్టుకోవాలా? ఏంటి సిద్ధపరచుకునేది? మేము వేరే ఊరు పోతాను, మీకు రామని మంచిగా మన డబ్బులని ఇదం మూట కట్టుకొని మనతో డబ్బులు వస్తాయండి? లేదు, రావండి. కోట్లు నువ్వు దాచిపెట్టుకున్నా కానీ రావు, నీతో రావు. నిజమేనా? ఏది నీతో రాదు. ఎంతమందికి వస్తుంది? మీకు వస్తుంది ఎంతమంది అనుకుంటున్నారు? ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. హల్లెలూయ. మీరు కోట్లు దాచుకోవచ్చు, నీతో వస్తే నమ్మకు. ధనము నమ్ముకున్నవాడు పాడైపోవునని బైబిల్ చెప్తున్నది. దాని మీద మనసు పెట్టుకో కదా, దేవుడి మీద మనసు పెట్టు. ఆ సమయం ఇది అటువంటిది, ఈ టైం అటువంటిది. దేవుని స్తోత్రం. ఆమేన్. కనుక ప్రియులారా, మనం ఇంకా ధ్యానించవలసింది. గంట సేపు పడుతుంది మరి, కానీ క్లోజ్ చేస్తున్నా కదా. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఇంకా, ఎందుకంటే దేవుని పోతే కొటేషన్ చాలా ఉన్నాయి. నేను 2-3 కొటేషన్స్ చెప్పాను. మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. మీరు ఎక్కడ ఉన్నారో, ఏ కాలంలో, ఏ గడిలో ఉన్నారో అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఆ కాలానికి సంబంధించిన వాక్యము కలిగి ఉండండి. దాని ద్వారా దానితో జీవించండి. అది కలిగి జీవించండి. ఒక యథార్థమైన జీవితం జీవిస్తాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించును గాక. మనం అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రము, వందనాలు ప్రభు.